వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో కానీ ఒక 10 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ అందించేటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని చాలామంది చాలా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారండి. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఈ విధంగా చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు. నెక్స్ట్ పర్సనల్ కూడా ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేస్తున్నారు. సార్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి, తప్పనిసరిగా మేము ఎగ్జామ్స్లో విజయం సాధిస్తామని చెప్పేసి అని మాకు ఫోన్లు కూడా చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఈ విధంగా ప్రతిరోజు ఒక 10 కరెంట్ అఫైర్ బిట్స్, అట్ ద సేమ్ టైం 10 అంటే ఈ 10 బిట్స్లో మళ్ళీ దాని యొక్క సరౌండింగ్స్ మరలా ఇంకొక 4-5 బిట్స్ కవర్ అవుతాయి. ఈచ్ బిట్ 4-5 బిట్స్ కవర్ అవుతున్నాయి. ఆ విధంగా మనం 1 మంత్లోనే చాలా మట్టుకి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సార్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి అని చెప్పేసి అని చాలామంది ఇన్స్టిట్యూట్కి ఫోన్లు చేయడం, అదేవిధంగా మనకి ఈ లైక్స్ పెరగడం జరుగుతుంది. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మనం ఏమైతే చెప్పుకున్నామో ఈ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మనం మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ 2:30 to 2:40 ఈ యొక్క 10 మినిట్స్ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం 2:30 to 2:40. మర్చిపోవద్దండి. ఆ టైంలో కనుక మీరు ఎగ్జామ్ రాసి మీ యొక్క నాలెడ్జ్ని మీరు పరీక్షించుకోవచ్చు. ఈ 10 బిట్స్ ఓన్లీ 10 బిట్సే ఇస్తున్నాం. దాని యొక్క ఫీజు వెరీ వెరీ నామినల్ అండి, వెరీ వెరీ నామినల్. ఓన్లీ 5 రూపీస్, ఓన్లీ 5 రూపీస్. అది కూడా మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ పాటు మీరు ఎప్పుడైనా సరే ఆ లింక్ ఓపెన్ చేసుకుని ఆ యొక్క ఎగ్జామ్ మీరు రాయొచ్చు. తద్వారా ఏమవుతుందంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మీరు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ పార్ట్లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మన యాప్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, షేర్ చేయండి అందరూ కూడా. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతిరోజు ఏ విధంగా అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఒక 15 to 20 మినిట్స్ ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 2:40 వరకు ఒక 10 మినిట్స్ ప్రతిరోజు ఎగ్జామ్ పెడుతున్నాం. ఆ ఎగ్జామ్ ఎవరైతే రాశారో చాలామంది రాస్తున్నారండి, చాలామంది రాస్తున్నారు. దానికి నామినల్ ఫీజు ఏదో 5 రూపీస్ పెట్టాం. అది 1 ఇయర్ వ్యాలిడిటీ. అంటే మినిమం ఫీజులా పెట్టామండి, అది పెద్ద ఫీజు ఏమీ కాదు. చాలామంది రాస్తున్నారు, రెస్పాన్స్ చాలా బాగుంది. వాళ్ళకు కూడా ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ 10 బిట్స్నే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ యొక్క స్టూడెంట్స్ చాలామంది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా ఈ యొక్క బిట్స్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే భారత రైల్వే ఇటీవల సెంట్రల్ ఎయిర్ కండిషన్తో కూడిన రైల్వే టెర్మినల్ను సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ను ఏర్పాటు చేసింది. ఈ రైల్వే టెర్మినల్ ఎక్కడ ఉంది? ఇక్కడ క్వశ్చన్ చాలా క్లియర్గా ఉందండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రైల్వే స్టేషన్కు, రైల్వే టెర్మినల్కు సెంట్రలైజ్డ్ ఏసీ అనేది పెట్టడం అనేది ఫస్ట్ టైం భారతదేశంలో. అది దాని పేరేంటంటే సార్ విశ్వేశ్వరయ్య టెర్మినల్. అంటే మనందరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్. అది ఎక్కడ ఉంది అనేది బిట్టు మనకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లు ఇచ్చాం. 1 బెంగళూరు, 2 చెన్నై, 3 పూణే, 4 నోయిడా. బెంగళూరు కర్ణాటక, చెన్నై తమిళనాడు, పూణే మహారాష్ట్ర, నోయిడా ఉత్తరప్రదేశ్. ఈ 4 ప్రాంతాల్లో ఇది ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనగానే మనం దీన్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, విశ్వేశ్వరయ్య అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన చాలా ఫేమస్. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప ఇంజనీర్ ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం 1955 సంవత్సరంలో 1955లో ఈయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. 1955 గుర్తుంచుకోవాలండి. 1955లో ఈయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఒక గొప్ప ఇంజనీర్ ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన సుమారుగా 101 సంవత్సరాలు బతకడం జరిగింది. 1860 నుండి 1962 వరకు ఈయన జన్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టెర్మినల్కి అయినటువంటి ఖర్చు చూసుకున్నట్లయితే 314 కోట్లు, 314 crores ఖర్చు పెట్టి 314 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక టెర్మినల్కి సెంట్రలైజ్డ్ ఏసీ చేయడం అనేది జరుగుతుంది. అది ఎక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే బెంగళూరు కర్ణాటక.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బెంగళూరు, కర్ణాటక. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్ అనమాట. మనకి ఏ విధంగానంటే గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పానండి నేను. ఏదైనా సరే మన భారతదేశ ప్రధాని కానీ, రాష్ట్రపతి కానీ లేదనుకున్నట్లయితే మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఏదైనా ఫస్ట్ కనుక జరిగినట్లయితే ఆ మొట్టమొదటి జరిగినటువంటి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా మనం బయాట్ చేయవలసిందే, వాటి గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే గత ఎగ్జామ్ చూసుకున్నట్లయితే అటువంటి విషయాల్ని వాడు పాయింట్అవుట్ చేసి అడుగుతున్నారు ఎగ్జామినర్. కాబట్టి ఇది మనకి ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఏ రాష్ట్రం 2021 మార్చిలో 3 రోజుల సుదీర్ఘమైన కలానమక్ కాలానమక్ బియ్యం పండుగను జరుపుకుంటుంది? ఇక్కడ మనకి ఇటీవల కాలంలో ఒక బియ్యంతో కూడినటువంటి పండుగ కాలానామక్ అనేటువంటి ఒక పండుగని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అది ఎక్కడ నిర్వహిస్తున్నారు అని ఇక్కడ మనం ప్రశ్నించడం జరిగింది. 1 పంజాబ్, 2 మధ్యప్రదేశ్, 3 ఉత్తరప్రదేశ్, 4 అస్సాం. ఇది ఒక రైస్ ఫెస్టివల్. ఈ రైస్ ఫెస్టివల్ని ఇటీవల కాలంలో ఎక్కడ నిర్వహించారు? చూసుకున్నట్లయితే మనకి ఇది పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ అస్సాం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యూపీ, ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనకి కాలా అంటే బ్లాక్ అని అర్థం, నమక్ అంటే సాల్ట్ అనేది అక్కడ లోకల్గా పిలుచుకున్నటువంటి ఒక పేరు. అయితే ఈ రైస్ చాలా ప్రోటీన్స్తో కూడినటువంటి రైసు, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఉపయోగపడేటువంటి రైసు, చాలా అద్భుతమైనటువంటి రైస్గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఇది బౌద్ధుల కాలం నుంచి ఎప్పటి నుంచో ఈ యొక్క రైస్ని విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో కూడా, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా, ఈ యొక్క గంగానది పరివాహక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క రైస్ని పండించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే ఫైనెస్ట్ క్వాలిటీ అండ్ సెంటెడ్ రైస్గా దీన్ని మనం పిలుస్తాం. అంటే మంచి స్మెల్ వచ్చేటువంటి ఫైనెస్ట్ క్వాలిటీ సెంటెడ్ రైస్ అని చెప్పేసి అంటాం. ఆ పేరు కాలా నామక్ రైస్ అని చెప్పేసి అని అంటారు. దాని యొక్క పండుగను ఆ బియ్యం పండుగను ఎంతో పవిత్రంగా ఆచరిస్తారు. ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. ద ఆన్సర్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క పండుగను ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. ఎప్పుడో చూసుకున్నట్లయితే రీసెంట్గా 2021 మార్చి 13వ తారీఖున 13th ఈ యొక్క ఫెస్టివల్ని నిర్వహించుకోవడం జరిగింది. నెక్స్ట్ వాడు అడిగేటప్పుడు, మన ఎగ్జామ్ని అడిగేటప్పుడు కూడా రీసెంట్గా జరిగినటువంటి ఇటువంటి ఫెస్టివల్స్ని కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్చి 2021లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత లక్ష్మణ్ పాయ్ కన్ను మూశారు. భారతదేశంలో ఈయన ఒక ప్రఖ్యాత. మార్చి 2021 పద్మభూషణ్ అవార్డు గ్రహీత లక్ష్మణ్ పాయ్ పేరు గుర్తుంచుకోవాలని చాలా ఇంపార్టెంట్. లక్ష్మణ్ పాయ్ ఇటీవల కన్ను మూశారు. భారతదేశంలో ఈయన ఒక ప్రఖ్యాత. పద్మభూషణ్ అవార్డీ లక్ష్మణ్ పాయ్ ఇండియాస్ రినౌండ్ పాస్డ్ అవే ఇన్ మార్చ్ 2021. వాట్ ఈస్ ఇంపార్టెన్స్? అతని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఒక థియేటర్ ఆర్టిస్ట్, ఒక కథకళి డాన్సర్, ఒక పెయింటర్, ఒక శిల్పి. ఎందుకంటే ప్రముఖులు ఎవరైనా సరే మరణించినట్లయితే, ఒక ఆర్టిస్టులు ఎవరైనా మరణించినట్లయితే దాని గురించి 1-2 బిట్లు మన గత ఎగ్జామ్స్లో ఇచ్చారు. అందుకని ఈ బిట్ను మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఒక థియేటర్ ఆర్టిస్టా, ఒక కథకళి డాన్సరా, ఒక పెయింటరా, ఒక శిల్పి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎ పెయింటర్. ఇతను ఒక పెయింటర్, ప్రముఖమైనటువంటి చిత్రకారుడు, భారతదేశంలో ప్రముఖమైనటువంటి చిత్రకారుడు. అయితే లక్ష్మణ్ పాయ్ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈయన పద్మభూషణ్, పద్మశ్రీ, అంతేకాదు నెహ్రూ అవార్డ్, లలిత కళా అకాడమీ అవార్డు, అనేకమైనటువంటి అవార్డులని ఈ యొక్క పెయింటింగ్లో ఈయన పొందడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈయన తన 95వ సంవత్సరం, అంటే 95వ సంవత్సరంలో ఈయన ఇటీవల కాలంలో మార్చి 14న చనిపోవడం అనేది జరిగింది. సరే, ఇక్కడ వరకు మనకి ఒక బిట్టు. నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా బిట్ని అడగొచ్చు. చెప్పారండి మీకు గతంలో కూడా, బిట్ను ఎగ్జామినర్ ఏ విధంగానే సరే మోడిఫై చేసి అడుగుతూ ఉంటాడు. ఒక్కోసారి ఇట్లా ఏ విధంగా అడుగుతా అంటే, ప్రముఖ పెయింటర్ అయినటువంటి లక్ష్మణ్ పాయ్ ఇటీవల కన్నుమూశారు, ఆయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అని అడుగుతారు ఒక్కోసారి బిట్టు. కాబట్టి మనం ఆ సరౌండింగ్స్ కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో మనకు కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక బిట్టు ఆన్సర్ చదువుకున్నంత మాత్రాన మనం కరెంట్ అఫైర్స్ పార్ట్లో సక్సెస్ కాలేము. నేను చాలాసార్లు మీకు రిమైండ్ చేస్తున్నాను, మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి.
ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ పార్ట్ చదివేటప్పుడు ఏదో ఒక బిట్టు దాని ఆన్సర్ ఒక మోడల్ పేపరో లేకపోతే ఏదైనా ఒక బుక్లెట్ ఏదో తీసుకుని బిట్టు ఆన్సర్ బిట్టు అలా చదువుకున్నట్లయితే దానివల్ల ఉపయోగం ఉండదు. దాని సరౌండింగ్స్ అన్నీ చూడాలి. అది ఏ విధంగా ఏర్పడిందో చూసుకోవాలి. దాని నుంచి బిట్లు ఇంకేమైనా ఎగ్జామినర్ ఇంకేమైనా ఏ విధంగా అడుగుతాడు, ఇంకెలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే మనకు మనంగా క్వశ్చన్ వేసుకుని దాన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లక్ష్మణపై ఇటీవల కన్ను మూశారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఈ బిలాంగ్స్ టు గోవా. ఆయన గోవా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా మనం చూసుకోవాలి. లక్ష్మణపై నెక్స్ట్ బిట్గా ప్రతి సంవత్సరం ప్రపంచ వినియోగదారుల యొక్క హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈస్ ద వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే యాన్యువల్లీ సెలబ్రేటెడ్? వెన్ ఈస్ ద వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే? వరల్డ్ కన్జ్యూమర్స్ రైట్స్ డే యాన్యువల్లీ సెలబ్రేటెడ్. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? మనకి స్టాండర్డికల్ చూసుకున్నట్లయితే ప్రతి నెలలో కూడా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ గురించి తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో ఇస్తున్నారు కాబట్టి. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చ్ 13th, మార్చ్ 15th, మార్చ్ 16th అండ్ మార్చ్ 12th. ఇట్లా మనకి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చ్ 15th. మార్చ్ 15th ఇస్ ద రైట్ ఆన్సర్. మార్చ్ 15th ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మనకి దీన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? దీన్ని అసలు ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం గురించి మొట్టమొదటిసారిగా అసలు వినియోగదారులకు కూడా హక్కులు ఉండాలి. వినియోగదారులు మనం బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని పర్చేస్ చేస్తూ ఉంటాం, కొన్ని కొంటూ ఉంటాం, మనకు కూడా కొన్ని హక్కులు ఉండాలి అని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? దాన్ని చట్టరూపంలో తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరు చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా దీని గురించి యుఎస్ కాంగ్రెస్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కాంగ్రెస్లో, ఆ యొక్క పార్లమెంట్లో, కాంగ్రెస్ అని అంటాం మనం జనరల్గా, కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా దాని గురించి ప్రస్తావించిన వాడు జాన్ ఎఫ్ కెనడీ. ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. ఆయన దీని గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. అప్పుడే ఈ యొక్క పదం అనేది బయటికి రావడం జరిగింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన వారు యుఎస్ కాంగ్రెస్లో జాన్ ఎఫ్ కెనడీ. ఈయన 1962 1962 మార్చ్ 15th దీని గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. నెక్స్ట్ దీని యొక్క థీమ్ ఏంటంటే ఇప్పుడు జరుపుకున్నటువంటి ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటని చూసుకున్నట్లయితే ట్యాకిల్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ యొక్క పొల్యూషన్ని కట్టడి చేయాలి, నిరోధించాలి, దాన్ని పూర్తిగా మనం నిర్మూలించాలనేది దీని యొక్క థీమ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సరే, మార్చ్ 15th మనకి బాగానే గుర్తుంటుంది. సరే, ఇక్కడ మనకి దీంతో పాటు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మార్చి 15తో పాటుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ 24th. ఏంటి డిసెంబర్ 24th యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? డిసెంబర్ 24th యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది చూసుకున్నట్లయితే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఇక్కడ మనకి జాతీయ అని వచ్చినప్పుడు ఏమో డిసెంబర్ 24th గుర్తుంచుకోవాలి. డిసెంబర్ 24th అంటే నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ డే ఏదంటే మనకి డిసెంబర్ 24th. మార్చ్ 15th వచ్చేటప్పటికి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మనం పేర్కొనాలి. కాబట్టి మార్చ్ 15th దానికి లింక్డ్గా మనం ఏం గుర్తుంచుకోవాలంటే డిసెంబర్ 24th. అయితే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు చేశారంటే 1986. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు చేశారంటే 1986. అప్పుడేమో దేని ప్రకటించారంటే డిసెంబర్ 24th అనేది భారత వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఈ రెండు డేట్లు మనకి ఈ బిట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారిగా వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు? జాన్ ఎఫ్ కెనడీ. ఆయన ఎక్కడ ప్రస్తావించారు? యుఎస్ కాంగ్రెస్లో ప్రస్తావించారు. ఎప్పుడు ప్రస్తావించారు? 1962లో ప్రస్తావించారు. నెక్స్ట్ అంతేకాకుండా దాని యొక్క థీమ్ ఏంటి? ట్యాకిల్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ని మనం నిర్మూలించాలి, నిషేధించాలి, దాన్ని పూర్తిగా
దాన్ని తగ్గించాలి. నెక్స్ట్ అదేవిధంగా మన భారతదేశంలో వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటున్నాము? డిసెంబర్ 24. ఈ బిట్ విషయంగా ఇవి మనం తెలుసుకున్నట్లయితే సరిపోతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి భారతదేశానికి అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో అమెరికా ఎన్నో స్థానాన్ని ఆక్రమిస్తుంది? ఇక్కడ బిట్ చాలా క్లియర్గా ఉంది. ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ బికమ్ ఇండియాస్ డాష్ లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్. ద యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ బికమ్ ఇండియాస్ డాష్ లార్జెస్ట్ ఆయిల్ సప్లయర్. భారతదేశానికి అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులో అమెరికా ఎన్నో స్థానాన్ని ఆక్రమిస్తుంది అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 3వ స్థానం, 4వ స్థానం, 2వ స్థానం, 5వ స్థానం. ఏ ప్లేస్ అమెరికా ఏ ప్లేస్ని ఆక్రమిస్తుంది అనేది మనకి ఇచ్చినటువంటి బిట్. ఎందుకనంటే ఈ బిట్టు మనం ఎందుకు చదువుతున్నాం అంటే ఇటీవల కాలంలో కొన్ని చేంజెస్ జరిగినాయండి. ఈ యొక్క చమురు ఉత్పత్తుల్లో, చమురు ఎక్స్పోర్టింగ్ లేదా ఇంపోర్టింగ్లో ఇటువంటి విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్పులు జరిగినాయి. ఆ మార్పులను దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క బిట్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం బయట చూసుకున్నట్లయితే న్యూస్లో కానీ లేకపోతే ఇతరత్ర మీడియాస్లో కానీ చాలా బిట్లు మనకు దొరుకుతాయి. వాటిల్లో మనం ఇంపార్టెంట్ ఏవో తీసుకుంటాం, వాటిని మనం ఫ్రేమ్ చేసుకుంటాం, వాటిని మన గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు అనేది ఒక బర్నింగ్ టాపిక్గా ఉంది కాబట్టి ఆ బిట్ మనం డిస్కస్ చేసుకోవాలి తప్పనిసరిగా. సరే, ఏ స్థానంలో ఉంది? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 2వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2వ స్థానం. భారతదేశానికి చమురుని ఉత్పత్తి చేస్తున్నటువంటి అంటే మనం భారతదేశం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే ముఖ్యంగా 3 దేశాలను గుర్తుంచుకోవాలని మన భారతదేశం చమురుని, మన క్రూడ్ ఆయిల్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే ముఖ్యంగా మనం 3 దేశాలను గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా. ఏంటా 3 దేశాలు? ఫస్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి? ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఏంటా దేశాలు? భారతదేశానికి చమురుని అందిస్తున్నటువంటి దేశాలు ఏంటి ఆ 3 దేశాలు అని చూసుకున్నట్లయితే మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఇరాన్, రెండవది చూసుకున్నట్లయితే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మూడవది చూసుకున్నట్లయితే కేఎస్ఏ. మొట్టమొదటి దేశం చూసుకున్నట్లయితే భారతదేశానికి క్రూడ్ ఆయిల్ అందిస్తున్నటువంటి మొట్టమొదటి దేశంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇరాన్ చెప్పుకోవచ్చు. ఇరాన్ ద ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ యుఎస్ఏ, థర్డ్ ప్లేస్ కేఎస్ఏ. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, థర్డ్ ప్లేస్ కేఎస్ఏ అంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా థర్డ్ ప్లేస్. అయితే రీసెంట్గా మనం ఇప్పుడు ఈ బిట్ గురించి ఎందుకు చెప్పుకున్నామంటే గత కాలంలో ఏమైందంటే ఇది కేఎస్ఏ అనేది సెకండ్ ప్లేస్లో ఉండేది, యుఎస్ఏ అనేది థర్డ్ ప్లేస్లో ఉండేది. దాని ఇటీవల కాలంలో చేంజ్ అయ్యి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్కి వచ్చింది, థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్కి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క స్థానాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇరాన్, యుఎస్ఏ అండ్ కేఎస్ఏ అంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ రియాద్. సౌదీ అరేబియా యొక్క కరెన్సీ రియాల్. సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్. అంతేకాకుండా సౌదీ అరేబియా అంటే మనందరికీ తెలుసు, అక్కడ మక్కా అండ్ మదీనా ముస్లిమ్స్ యొక్క పవిత్ర స్థలాలైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి 2 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి మక్కా, రెండవది మదీనా. కేఎస్ఏ. నెక్స్ట్ యుఎస్ఏ గురించి కూడా మనకి పూర్తిగా తెలుసు. యుఎస్ఏ యొక్క క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ. నెక్స్ట్ ఇక్కడ ఇరాన్ యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే టెహ్రాన్. మరియు ఇరాన్ యొక్క కరెన్సీ ఇరానియన్ రియాల్ అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా టోమన్ అని కూడా స్థానికులు కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ కరెన్సీ చేంజెస్ ఏంటి, రియాల్ ఎప్పటి నుంచి దాని మార్పులు చేర్పులు జరిగినాయి, టోమన్ని ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు అనేది ఒక సపరేట్ క్లాస్గా చెప్పుకుందాం. సరే, ఇక్కడ మనకి ఈ యొక్క భారతదేశానికి అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులు అమెరికా ఎన్నో స్థానం అంటే అమెరికా సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ ఇరాన్, సెకండ్ ప్లేస్ యుఎస్ఏ, థర్డ్ ప్లేస్ కేఎస్ఏ. ఎందుకు మనం ఈ బిట్ తీసుకున్నామంటే జస్ట్ చేంజ్ అయినాయి కాబట్టి రీసెంట్గా మనం ఆ బిట్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ప్రతి సంవత్సరము అంతర్జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఇక్కడ మార్చ్ 16 ఆప్షన్ చూద్దాం. మార్చ్ 16, ఏప్రిల్ 18, మే 15, మార్చ్ 14. ఇక్కడ 4 ఆప్షన్లు జరిగింది.
ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మనం గణిత దినోత్సవం, అంతర్జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడూ జరుపుకుంటాం. వీటిలో మనకి కరెక్ట్గా ఉన్నటువంటి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇక్కడ 14th మార్చ్, 14th మార్చ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఎందుకంటే ఆ డేట్స్ గురించి కూడా కంపల్సరీ ఇస్తున్నాడు కాబట్టి మీరు తప్పనిసరిగా చూడవలసిందే అండి. స్టాండర్డ్ జీకేలో కానీ కరెంట్ అఫైర్స్ పార్ట్లో కానీ తప్పనిసరిగా అవి చూడవలసిందే. ప్రపంచ గణిత దినోత్సవం ఎప్పుడంటే 14th మార్చ్. దీనిని ఎవరు ప్రకటించారంటే యునెసెఫ్. దీన్ని ప్రకటించిన వారు యునెసెఫ్. యునెసెఫ్ అంటే మనందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ మనం ఏమంటామంటే యునెసెఫ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎప్పటి నుంచి చేస్తున్నారంటే 2007 సంవత్సరం 2007 నుంచి దీన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. 2007 నుంచి మార్చి 15 అంతర్జాతీయ గణిత దినోత్సవంగా చెప్పుకుంటున్నాం. సరే, ఇక్కడ మనకి అంతర్జాతీయ గణిత దినోత్సవం మార్చి 14 అంటున్నాం. మన భారతదేశానికి ఏమైనా గణిత దినోత్సవం లేదా అంటే ఉంది. మన భారతదేశ గణిత దినోత్సవం ఎప్పుడు అని చూసుకున్నట్లయితే డిసెంబర్ 22. ఇక్కడ డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ చెప్పుకున్నప్పుడు మన జాతీయ కూడా లిఖిగా చదువుకోవాలి, దాన్ని జాయిన్ చేసి చదువుకోవాలి. కనుక జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు అని చెప్పేసి అనుకున్నట్లయితే డిసెంబర్ 22. ఎందుకు డిసెంబర్ 22ని మన జాతీయ గణిత దినోత్సవంగా చెప్పుకుంటున్నామంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి డాక్టర్ శ్రీనివాస రామానుజం ఆయన యొక్క బర్త్డే ఎప్పుడంటే డిసెంబర్ 22. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశ గణిత దినోత్సవాన్ని డిసెంబర్ 22న నిర్వహిస్తున్నాం. కాబట్టి మార్చ్ 14 అండ్ డిసెంబర్ 22 ఈ రెండు వీటిలు కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సరస్వతీ నదిపై అధ్యయనం కోసం సలహా కమిటీని ప్రభుత్వం పునర్నిర్మించింది. ఈ కమిటీని మొదట ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇక్కడ Advisory Committee for Study of River Saraswati has been reconstituted by the government. The committee was originally set up in. ఇక్కడ మనకి Advisory Committee for the Study of River Saraswati has been reconstituted by the government. The committee was originally set up in. అది యాక్చువల్గా సరస్వతీ నదిపై ఒక కమిటీని నియమించడం జరిగింది. ఇటీవల పునర్నిర్మించారు, మరలా దాన్ని తిరగదోడారు, ఆ కమిటీని మరలా చేశారు. కానీ మొట్టమొదటిసారిగా అంటే గతంలో ఆ కమిటీని ఎప్పుడు చేశారు అని చెప్పేసి అని బిట్ అడిగాం. 2016, 2017, 2018, 2019, 16, 17, 18 and 19. మొట్టమొదటిసారికి కమిటీని ఎప్పుడు నియమించారు అంటే 2017. 2017 గుర్తుంచుకోవాలని చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో కేఎస్ వాల్దియా కమిటీ అని చెప్పేసి అనేవారు. అది 2016లో సబ్మిట్ 2016లో దాన్ని వేయడం జరిగింది, 2017లో సబ్మిట్ చేయడం జరిగింది. సరే, ఏంటంటే ఆ కమిటీస్ గురించి చూసుకున్నట్లయితే హర్యానా రాష్ట్రంలో కూడా వేరొక కమిటీ వేయడం అనేది జరిగింది. వాళ్ళు కూడా కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సరస్వతీ నది దాని యొక్క నదిపై వేసినటువంటి కమిటీలు, వాటి యొక్క నిర్మాణము, అవి ఇచ్చినటువంటి అవుట్పుట్ ఏ విధంగా ఉంది అని ఒకసారి చూద్దామండి. నెక్స్ట్, ఇక్కడ మనకి ఈ కరెంట్ అఫైర్స్ ఈ పార్ట్లో ఈ బిట్ గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క కమిటీని పునర్నిర్మించారు. మొట్టమొదటి ఎప్పుడు వేసారంటే 2017. సరే, హర్యానా కూడా ఒక కమిటీ వేసిన, హర్యానా వేసినటువంటి కమిటీ ఏంటి, యూపీ వేసినటువంటి కమిటీ ఏంటి, అసలు సరస్వతీ నది అంటే ఏంటి? సరస్వతీ నది అంటే మనకి తెలుసు, ఈ యొక్క త్రివేణి సంగమం, అలహాబాద్లో జరిగినటువంటి త్రివేణి సంగమంలో సరస్వతీ నది ఒక నది. గంగా యమున సరస్వతి అంటాం. సరస్వతీ నది అనేది అంతర్లీనంగా ఉన్నటువంటి నది అని చెప్పేసి అంటాం. ఆ సరస్వతి నదిని మనకు కనిపించదు, కానీ ఉన్నది. కానీ మనం మహాభారత రామాయణాలు కనుక మన ఇతిహాసాలు పురాణాలు చూసుకున్నట్లయితే సరస్వతి నది అనేది ఒక నది ఉండేది. దాని గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీలు వేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే 6000 సంవత్సరాల క్రితం ఈ యొక్క నది అంతరించిపోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అంతర్లీనంగా భూగర్భంలో ఈ యొక్క నదీ ప్రవాహాన్ని కనుగొనడం అనేది జరిగింది. దాని మీద అనేకమైనటువంటి రీసెర్చ్లు జరుగుతున్నాయి.
కాబట్టి ఇక్కడ ఈ కమిటీ ఇప్పుడు మరలా దాన్ని ఏం చేశారంటే ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ సరస్వతి నది గురించి అది భారతదేశంలోనే కాకుండా 1/3 పార్ట్ మన పాకిస్తాన్ మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో కూడా ప్రవహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ నది మీద ఒక అధ్యయన కమిటీ వేయడం అనేది జరిగింది. అది మొదటిగా ఎప్పుడు వేశారని చెప్పేసి నేను ఇక్కడ మనకి బిట్టు 2017. సరే, ఆ 2017 వేసినటువంటి కమిటీలే కాకుండా దాని అధ్యయనం మరికొన్ని కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు ఎప్పుడు వేశారో వాటి యొక్క రిపోర్ట్లు ఏంటి, వాటి ఇచ్చిన సలహాలు ఏంటి అనేది తర్వాత మనం వేరే క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నెక్స్ట్ బిట్, పార్లమెంటరీ యూనియన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? పార్లమెంటరీ యూనియన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఇక్కడ మనకి ఎందుకని ఆ బిట్ను మనం తీసుకోవాల్సి వచ్చింది? పార్లమెంటరీ అధ్యక్షుడు, పార్లమెంటరీ యూనియన్, హూ ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్? ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఈ 4 ఆప్షన్లో మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే డువార్టే పాచెకో అనేటువంటి వ్యక్తి, ఈయన ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే డువార్టే పాచెకో. సరే, ఈయన ఏ దేశానికి చెందినవాడు, ఈయన గురించి మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అనే విషయాలు ఒకసారి చూద్దాం. ఈయన యాక్చువల్గా పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన పోర్చుగల్ దేశాన్ని డువార్టే పాచెకో అనేటువంటి వ్యక్తి పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి ఈయన ప్రెసిడెంట్. అయితే ఇక్కడ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి జనరల్ సెక్రటరీ కూడా ఉంటారండి. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి జనరల్ సెక్రటరీ చూసుకున్నట్లయితే మార్టిన్ చాంగ్ యాంగ్ అనేటువంటి ఆయన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి జనరల్ సెక్రటరీగా ఉండడం అనేది జరుగుతుంది. సరే, ఈయన గురించి ఇప్పుడు ఎందుకు పెట్టు? ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో ప్రపంచ సంస్థల్లో ఈ యొక్క ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది ఒక సంస్థ. దాని ప్రస్తుత అధ్యక్షుడి గురించి మనం ఎందుకు అడుగుతారు? జనరల్గా ఇటువంటి పిక్చర్ రావడం జరుగుతుంది. ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈయన ఇటీవల కాలం రీసెంట్గా 2 రోజుల క్రితం 2 days బ్యాక్ ఆయన మన భారతదేశంలో మన పార్లమెంట్ని సందర్శించారు. మన పార్లమెంట్ని సందర్శించడమే కాకుండా మన పార్లమెంట్ని సందర్శించి ఆ పోర్చుగల్ అయినటువంటి ఆయన మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఐపీఓ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంటుంది, స్విట్జర్లాండ్. ఐపీఓ అని చెప్పేసానంటాం మనం. దీన్ని ఏమంటామంటే మనం ఐపీఓ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. చాలా పవర్ఫుల్ అండి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. ఈ యొక్క ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఒక్కోసారి. జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఆయన ఇటీవల కాలంలో మన భారతదేశానికి వచ్చి మన పార్లమెంట్ ఎలా రన్ అవుతుంది, మన పార్లమెంట్లో ఉన్నటువంటి మంచి చెడ్డలు ఏంటి, ఈ యొక్క సభ్యుల విధానం ఏ విధంగా ఉంది, ఆ యొక్క ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని మన పార్లమెంట్లో ప్రవేశించి ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా గమనించడం అనేది జరిగింది. వెరీ రీసెంట్. ఈయన దేశం పోర్చుగల్ ఎంపీగా పనిచేశారు. తర్వాత ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి ప్రస్తుతం అధ్యక్షుడిగా పనిచేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకు బిట్టు 2-3 రకాలుగా అడగవచ్చు. ఇటీవల కాలంలో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఎవరు అనవచ్చు. లేదంటే ఇటీవల కాలంలో మన భారతదేశ పార్లమెంట్ని సందర్శించినటువంటి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు ఎవరన్నా అడగవచ్చు. లేదనుకున్నట్లయితే డైరెక్ట్గా క్వశ్చన్ కొన్నిసార్లు చెప్తాను మీకు ఏమనంటే, క్వశ్చన్ ఆన్సర్ కూడా ఆయన ఎగ్జామినర్ ఇచ్చేస్తాడు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు అయినటువంటి డువార్టే పాచెకో ఇటీవల భారతదేశాన్ని సందర్శించారు, భారతదేశ పార్లమెంట్ని సందర్శించారు. ఆయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అని అడగవచ్చు. ఈ బిలాంగ్స్ టు పోర్చుగల్. కాబట్టి మనకు ఎగ్జామినర్ బిట్టు ఏ విధంగా అడిగినప్పుడు కూడా మనం రెడీగా ఉండాలి రాయడానికి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే, ఇటీవల గురు చామంచేరి కునిహి రామన్ నాయర్
పేరు గుర్తుంచుకోవాలండి. కన్ను మూశారు. అతను ఏ శాస్త్రీయ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు? ఇక్కడ రీసెంట్లీ గురు చామంచేరి కొనిహీరామన్ నాయర్ పాస్డ్ అవే. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డ్యాన్స్? దేనితో సంబంధం కలిగి, ఏ నృత్యంతో ఆయన సంబంధం కలిగి ఉన్నారు? ఎందుకంటే ఇటీవల కాలంలో మరణించినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే, ఏదైనా డ్యాన్సర్స్ కానీ లేకపోతే పెయింటర్స్ కానీ లేదనుకున్నట్లయితే ఈ పొలిటికల్ లీడర్స్లో కూడా ఏదన్నా భారతరత్న లేకపోతే మంచి మంచి పదవులు పొందినటువంటి వ్యక్తులు కానీ చనిపోయినట్లయితే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని కంపల్సరీ అడుగుతారు. కాబట్టి గురు చామంచేరి కొనిహీరామన్ నాయర్, గురు చామంచేరి కొనిహీరామన్ నాయర్ ఇటీవల కన్ను మూశారు. ఆయన ఏ నృత్యంతో సంబంధం ఉంది? ఒకటి భరతనాట్యం, రెండోది కథక్, మూడు కథకళి, నాలుగు కూచిపూడి. ఒకటి భరతనాట్యం, రెండు కథక్, మూడు కథకళి, నాలుగు కూచిపూడి. దేంతో సంబంధం ఉంది ఆయనకి? సారీ, ఇక్కడ ఈ నాలుగిట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కథకళి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ కథకళి. ఈయన సుమారుగా 105 years జీవించారు. 105 years జీవించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి? కథకళి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటంటే కేరళ. ఎస్, ఎందుకంటే అక్కడ కథకళి అనేది కేరళ యొక్క రాష్ట్ర నృత్యం. కథక్ ఎలాగా? కథక్ అనేది యూపీ, అదేవిధంగా కథకళి కేరళ. నెక్స్ట్ దీంట్లో మనకి కల్లాడి కోడన్ అనేటువంటి ఒక పదం గుర్తుంచుకోవాలండి. కల్లాడి కోడన్, కల్లాడి కోడన్ అనేటువంటి అంటే కథాకళిలో ఇది ఒక పార్ట్. ఈ పార్ట్లో ఈయన కల్లాడి కోడన్ అనేది ఈయన సృష్టించినటువంటి ఒక స్పెషలైజ్డ్ పార్ట్ అనమాట. కల్లాడి కోడన్ అంటే ఒక్కోసారి పదం కూడా అడగవచ్చు, అంటే కల్లాడి కోడన్ అనేది ఏ నృత్యానికి సంబంధించినటువంటి పదము అని అడుగుతాడు. అందుకే నా పదాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కల్లాడి కోడన్ అనేది ఏ నృత్యానికి బిట్టు ఇక మొత్తం వదిలేస్తాడు. ఎగ్జామినర్ మొత్తం వదిలేసి ఏమడుగుతాడంటే ఒక చిన్న పదం మీద తీసుకుని కల్లాడి కోడన్ ఏ నృత్యానికి సంబంధించింది? కథక్, కథకళి, కూచిపూడి, భరతనాట్యం. మనం అన్నీ చదివేస్తాం. గురు చామంచేరి కొనిహీరామన్ నాయరు ఇటీవల కన్ను మూశారు. ఆయన కేరళ చెందిన ఆయన కథాకళికి సంబంధించిన వ్యక్తి. ఆయన 105 సంవత్సరాలు 105 సంవత్సరాలు జీవించారు. 105 years. నెక్స్ట్ 2017 సంవత్సరంలో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. 2017 సంవత్సరంలో ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. అంతేకాకుండా అనేక అవార్డులు అన్నీ చదువుతాం. కానీ అక్కడ ఎగ్జామినర్ ఏమంటా అంటే ఏదో చిన్న పాయింట్ చేసుకుంటాడు. కల్లాడి కోడన్ అనేటువంటి పదం, ఒక చిన్న పదం తీసుకుని అది ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నది అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఆ బిట్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కల్లాడి కోడన్ అనే పదం కథాకళి నృత్యంతో సంబంధం కలిగి ఉన్నటువంటి పదం. ఎందుకంటే దీంట్లో అంటే ఆ యొక్క నృత్యంలోనే ఇది ఒక స్పెషలైజ్డ్ పార్ట్ అనమాట అండి. దాంట్లో ప్రపంచ ప్రసిద్ధి కాంచినటువంటి వ్యక్తి కల్లాడి కోడన్ అనేటువంటి ఆ యొక్క నృత్యంలో ఈయన ప్రపంచ ప్రసిద్ధి కాంచినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే మనకి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్. ఇక్కడ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ 63వ గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ 63వ గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. టేలర్ స్విఫ్ట్, బిల్లీ ఎలిష్, జస్టిన్ బీబర్ అండ్ అడిలే. ఈ 4 బిట్లు చూడండి ఒకసారి. టేలర్ స్విఫ్ట్, బిల్లీ ఎలిష్, జస్టిన్ బీబర్, అడిలే. వీళ్ళ నలుగురిలో ఇటీవల కాలంలో గ్రామీ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మనం నిన్న మొన్న బిట్లో కూడా గ్రామీ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క గ్రామీ అవార్డ్స్ అనేవి సంగీత రంగంలో ఇచ్చేటువంటి అత్యున్నత అవార్డ్స్ అని కూడా చెప్పుకున్నాం. ఇవి ఎక్కడిస్తారో కూడా చెప్పాను. ఇవి యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్లో ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ప్రదానం చేశారని కూడా చెప్పాను. మార్చి 14th ఈ యొక్క గ్రామీ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ దీంట్లో మనకి ఇటీవల కాలంలో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఈ యొక్క అవార్డులో అది ఒక రకమైన అవార్డు, ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్. ఆ అవార్డుని గెలుచుకున్నవారు టేలర్ స్విఫ్ట్. ఈమె ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి అవార్డుని గెలుచుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ అంతేకాకుండా టేలర్ స్విఫ్ట్ 3 times ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ని గెలుచుకున్నటువంటి
వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క గ్రామీ అవార్డ్స్ ఎన్నోవ గ్రామీ అవార్డ్స్ అంటే 63వ గ్రామీ అవార్డ్స్. ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఎన్నోవ గ్రామీ అవార్డ్స్ అంటే 63వ గ్రామీ అవార్డ్స్. ఎక్కడ ఇస్తారు అంటే లాస్ ఏంజల్స్లోని యుఎస్ఏలో వీటిని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇవి ఏ రంగానికి చెందినటువంటి అంటే సంగీత రంగానికి చెందినటువంటి అవార్డ్స్. నెక్స్ట్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనకి ఈ యొక్క గ్రామీ అవార్డ్స్ని అత్యధికంగా గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడగవచ్చు. అంటే ఇంతవరకు ప్రకటించినటువంటి గ్రామీ అవార్డ్స్ని ఎక్కువ సార్లు పొందినటువంటి వ్యక్తి పేరు బేవాన్స్. పేరు గుర్తుంచుకోవాలండి. బేవాన్స్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క గ్రామీ అవార్డ్స్ని అత్యధిక సార్లు గెలుచుకున్నటువంటి విషయం మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా గ్రామీ అవార్డ్స్ గురించి చూడండి. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ 10 కరెంట్ అఫైర్స్ పార్ట్లో ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే అసలు గ్రామీణ అవార్డ్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మొట్టమొదటి ఎవరు గెలుచుకున్నారు, మొట్టమొదటి ఎవరికి వచ్చినాయి, నెక్స్ట్ ఏ రంగాల్లో ఇస్తారు, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఇవన్నీ కూడా చెప్పాలంటే స్టాండర్డ్ జీకేలో మనకు టైం సరిపోదు. కాబట్టి మనకు ఉన్నటువంటి టైం ఎంత అంటే 15 to 20 minutes ఆర్ మ్యాక్సిమం 30 minutes. కాబట్టి ఈ టైంలో మనకు సరిపోదు. స్టాండర్డ్ జీకే పార్ట్గా మనం వేరొకసారి వీటన్నిటి గురించి కూడా అవార్డ్స్ అనేటువంటి టాపిక్లో మొత్తం అవార్డ్స్ గురించి చూద్దామండి. అప్పుడు వెరీ డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా, ఈ 10 పాయింట్స్ తప్పనిసరిగా మీరు రివైజ్ చేసుకోవాలి. వీటి నోట్స్ రూపంలో రాసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ టెర్మినల్, రైల్వే టెర్మినల్ ఎక్కడ ఉందనేది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా కళానామక్ అనేటువంటి బియ్యం పండుగని ఏ రాష్ట్రం జరుపుకుంటుందని తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇటీవల కన్నుమూసినటువంటి లక్ష్మణ్ పాయ్ ఆయన ప్రసిద్ధి చెందినటువంటి ఆయన ఒక థియేటర్ ఆర్టిస్టా, కథకళి డ్యాన్సరా, లేదంటే పెయింటరా, శిల్ప ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఆయన ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి కూడా తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఇప్పుడు. నెక్స్ట్ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడో కూడా తెలుసుకున్నాం మనం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆయిల్ ఉత్పత్తి చమురు ఉత్పత్తి దిగుమతిదారుల్లో అమెరికా యొక్క స్థానం ఏంటి, నెక్స్ట్ మొదటి ప్లేస్ ఏది, సెకండ్ ప్లేస్ ఏది, థర్డ్ ప్లేస్ ఏది అనే విషయం కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అంతర్జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు, జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సరస్వతి నది, దాని గురించి కూడా మనం బ్రీఫ్గా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంటరీ యూనియన్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు ఎవరు, డువార్టే పాచెకో, ఆయన పోర్చుగల్ దేశం. నెక్స్ట్ ఆయన గురించి ఎందుకు చెప్పుకున్నామంటే ఇటీవల కాలంలో రీసెంట్గా మన భారత పార్లమెంట్ ఆయన దర్శించడం జరిగింది. ఆ విషయం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదే కాకుండా గురుచే మంచేరి కునిహిరామన్ నాయర్, ఆయన ఏ నృత్యంతో అంటే ఏ డ్యాన్స్తో సంబంధం, ఏ క్లాసికల్ డ్యాన్స్తో ఆయన సంబంధం కలిగి ఉన్నారు. దాంట్లోనే కూడా ఇంకా ఆయన దేంట్లో స్పెషలైజ్డ్ కల్లాడి కోడన్ అనేటువంటి పదము, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ద లాస్ట్ అండ్ ఫైనల్గా ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అనే యొక్క గ్రామీ అవార్డుని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు, టేలర్ స్విఫ్ట్. ఈ విషయాలను కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా మీ ముందుకు ఒక 10 minutes, ఎక్కువ కాదండి, ఒక్క 10 minutes, మోస్ట్ ఇంపార్టెంట్ 10 minutes మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రెగ్యులర్గా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని ఫాలో అవుతూ ఉండండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మన యొక్క క్లాసులన్నింటినీ కూడా లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఏ రోజు మిస్ అవ్వకుండా మ్యాక్సిమం మీకు మంచి కరెంట్ అఫైర్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా రెగ్యులర్గా నోట్స్ తీసుకోండి, నోట్స్ రాయండి. పాట వెంటనే కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్స్ రూపంలో రాయండి. రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీరు తప్పనిసరిగా సక్సెస్ అవుతారని చెప్పేసి నేను గ్యారంటీగా చెప్తున్నాం. కాబట్టి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అందరూ కూడా కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.